బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి మనం ధ్యానం చేస్తున్నాము వస్త్రము అనేటువంటి అంశాన్ని. అనేక రకాలైనటువంటి వస్త్రాల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మరి ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం స్తుతి వస్త్రం అనేటువంటి అంశం. 61వ యెషయా గ్రంథంలో 3వ వచనంలో భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇవ్వడానికే ఆయన నన్ను పంపి ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభువారి మాటలు మనకు అక్కడ కనిపిస్తాయి. అంటే ఎవరైతే లోకమంతా కూడా భారముతోనూ బరువుతోనూ బాధలతోనూ పితరుల దోషాలతోనూ నిందలతోనూ పాపములో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులలో ఆయన నరునిగా ఈ లోకానికి వచ్చి లోక పాపములన్నీ మోసుకుని పోయేటువంటి గొర్రెపిల్లగా ఆయన ఈ లోకములోనికి వచ్చి మనలను రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఈ భూమి మీదకి రావడాన్నే కదా మనం క్రిస్మస్ అనేటువంటి పండుగగా ఆచరిస్తూ రక్షకుడు మా కోసం వచ్చారని, ఆయన మాకు రక్షణ తెచ్చారని, ఆయన నరావతారంలో ఈ భూమి మీదకి వచ్చి మమ్ములను విడిపించారని, మా భుజముల మీద నుంచి మోతగంపలు దించారని మనం ఎంతో సంతోషిస్తున్నటువంటి దినాలు ఇవి. అనేకులు ఈ నెలలోనే కాదు ప్రతిరోజు ప్రభు మన హృదయంలో జన్మించాలి, ఇలా ఆచార ప్రకారం చేయొద్దు అనేవాళ్ళు కొందరైతే, మనమైతే దేవుడు వచ్చాడనేది సత్యం. ఆయన ఈ యొక్క సమయంలో మన మధ్యలోనికి నరుడిగా విచ్చేసినటువంటి నెల దినము అనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ నెలంతా కూడా క్రిస్మస్ సంబరాలు చేసుకుంటూను జరుపుకుంటూనే ఉంటాం మనం అందరం కూడా. సరే, అయితే ఈరోజు స్తుతి వస్త్రం అంటే ఏంటి? స్తుతి వస్త్రం మన మీద ఉంటే జరిగేటువంటి ఆశీర్వాదం ఎలా ఉంటుంది? అయితే ఎవరైతే బరువులు మూసుకుని వెళ్ళిపోతున్నారో వారికి నేను స్తుతి వస్త్రం ఇస్తానంటున్నాడు ఆయన. భారభరితమైన ఆత్మకు ప్రతిగా, అంటే ఇంకా ఆ బరువు మన మీద ఉండదు, మన మీద ఉండేదల్లా స్తుతి వస్త్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సమస్త భారమును మోయుచున్న సమస్త ప్రజలారా నా యొద్దకి రండి, మీకు నేను విశ్రాంతిని ఇస్తాను అని ప్రభువు పలికిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మన బరువు మోయడానికి ఎవరైనా ఉన్నారండి? అసలు మన భారాన్ని మోయడానికి ఎవరైనా ఉన్నారా? మనకున్న సమస్యలు, అమ్మ మీరు ఆ సమస్యల గుండా వెళ్ళొద్దు, మీ సమస్యలన్నీ నేను మోస్తానని చెప్పేటువంటి మనుషులు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? అది కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రాలకి అర్హుడు, స్తుతుల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నవాడు మన దేవుడు. కేవలము మన దగ్గర నుంచి దేవుడు స్తుతియాగం మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తప్ప ఆయన మన దగ్గర నుంచి ఏమీ అడగడం లేదు. మనం యెషయా 6వ అధ్యాయంలో చూస్తే పరలోకపు నమూనా మనకు అక్కడ కనిపిస్తుంది. ఒక దినాన యెషయా భక్తుడిని దేవుడు పరలోకానికి తీసుకుని వెళ్ళడం, ఆయన దర్శనంలో అక్కడికి వెళ్ళడం, అక్కడ చూసినప్పుడు సింహాసనాసీనుడైనటువంటి ప్రభువు ఎదుట అనేక మంది దూతలు, కెరూబులు, శరాబులు అనే వాళ్ళందరూ కూడా వాళ్ళు 6 రెక్కలు కలిగి ఉన్నారు. వాళ్ళు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు. చాలా ఒబీడియంట్గా, మర్యాదగా వాళ్ళు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తున్నారు అనేది యెషయా భక్తుని యొక్క దర్శనం. అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతిగానాల యొక్క శబ్దాలకి అక్కడున్నటువంటి గడప కమ్ముల పునాదులు కదిలిపోతూ ఉన్నాయంట. యెహోవాను స్తుతించుట మంచిది. మనం దేవుని స్తుతిస్తున్నామని పరలోకములో ఆ విధమైనటువంటి ఆరాధన జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకములో అటువంటి ఆరాధన జరుగుతుంది. మరి మనం చేసేటువంటి ఆరాధన మీద కూడా మన దేవుడు ఆశీనుడై ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మీరు ఆరాధిస్తున్నారా? మీ సంఘాలలో ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. దేవుణ్ణి స్తుతించుట అతి ప్రాముఖ్యమైనది. దేవుణ్ణి స్తుతించుట మంచిది. కీర్తనకారుడైనటువంటి దావీదు అంటాడు 34వ కీర్తన 1వ వచనంలో, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అనేటువంటి మాట అంటున్నాడు ఆయన. ఎల్లప్పుడూ యెహోవాని సన్నుతిస్తాడంట ఆయన. నిత్యము ఆయన కీర్తి, ఇంకా నిత్యము, ఇంకా అనునిత్యము నోట్లో ఇంకా దేవుణ్ణి స్తుతించేటువంటి పదాలు. దేవుణ్ణి మనం ఎలా స్తుతిస్తామో, ఎలా ఆరాధిస్తామో, ఎలా పాటలు పాడుకుంటామో, ఎలాగ మన దేవుణ్ణి ఆర్భటిస్తామో, నిత్యము ఆయన నోట దేవుని యొక్క స్తుతి ఉండేదంట. మరి నిత్యము అలాంటి స్తుతి మీ నోట ఉంటుందా? స్తుతించేవారు జయించిన వారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిత్యము దేవుణ్ణి స్తుతించుట చాలా మంచిది. అనునిత్యము దేవుణ్ణి ఆరాధించుటలో ఉన్న భాగ్యం అది అనుభవించిన వారికే తెలుస్తుంది. అధికమైన ఆరాధన చేయడానికి నేనైతే చాలా ఇష్టపడతాను. ఆదిలో నాకు మినిస్ట్రీలోనికి రాకముందు అసలు ప్రార్థన చేయడం అంటూ నాకు రాదు. అంటే ఒక 5 నిమిషాల్లో ప్రార్థన అయిపోద్ది. అప్పుడు ఏం చేయాలో తెలిసేది కాదు నాకు. గంటసేపు ప్రార్థన చేయాలని కూర్చున్న నేను 5 నిమిషాల్లో ప్రార్థన అయిపోయింది. ఏం చేయాలో తెలియదు. నేను మాట్లాడుతున్నది ఒక 20 సంవత్సరాల క్రితం మాట.
అప్పుడు ఈ యొక్క స్తుతుల పుస్తకాలని, ఇంతసేపు స్తుతించాలని, ఇంతసేపు ఆరాధించాలని, ఇలాంటివి ఏవి చెప్పేటువంటి సేవకులు ఏమీ లేరు ఆ దినాలలో. ఎవరి డినామినేషన్లో వాళ్ళు వారి వారి పద్ధతుల్లో వెళ్ళిపోతున్నటువంటి దినాలవి. ఈ మధ్యకాలం ఈ 20 ఇయర్స్లోనే మనం చాలా డినామినేషన్స్, వాటి యొక్క విషయాలు, వాటి యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎలాగ దేవుణ్ణి స్తుతించడం అర్థమయ్యేది కాదు నాకు. ఏవో నాకు వచ్చినటువంటి మా లూథరన్ చర్చిలో పాటలన్నీ పాడుకుంటూ ఉండేదాన్ని నేను. అవే వచ్చి నాకు అవే పాడుకునేదాన్ని. ఆ తర్వాత బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆయనను స్తుతించిన పదాలు ఎక్కడ కనిపించినా చాలా సంతోషంగా అనిపించేది హృదయానికి. అవన్నీ ఒక డైరీలో రాసుకున్నాను నేను. అవన్నీ రాసుకొని అవి చెప్పడం మొదలుపెట్టాను. ఒక్కొక్క పదాన్ని ఉచ్చరించి దేవుని యొక్క నామాలని నేను పలుకుతూ ఉన్నప్పుడు, ఆయన గురించిన వర్ణన గురించిన మాటలు పలుకుతూ అదే ప్రార్థన అనుకునేదాన్ని. నాకు ఎవరు చెప్పలేదు అలా స్తుతించాలి, స్తుతించడం మంచిది అనేది నాకు తెలీదు. అలా స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మశక్తిని నేను పొందుకున్నాను. దేవుని యొక్క బలాన్ని నేను పొందుకున్నాను. నా జీవితంలో ఉన్నటువంటి బంధకాలు తెంచబడ్డాయి. నాకు విడుదల జరిగింది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మహత్తరమైనటువంటి సేవ చేసే భాగ్యము దొరికింది నాకు. కాబట్టి ఇవన్నీ కూడా నేను స్వంత అనుభవం ద్వారా నేర్చుకున్నాను నేను. కాబట్టి స్తుతించడం ద్వారా ఎంత శక్తి ఉందో తెలిసిన నేను ఇప్పుడు మందిరానికి ఒక చర్చ్కి కాపరిగా ఉన్న నేను మందిరములో స్తుతించడానికి అధికమైన ఇంపార్టెన్స్ ఇస్తాను. 1 గంట సేపు నేను వాక్యం చెప్తాను, 1 గంట సేపు స్తుతించాలని ఆరాటం, చాలా ఆరాటం నాకు. కాబట్టి నా దగ్గర పాటలు పాడే పిల్లల్ని దేవుడు నాకు బహుమానంగా ఇచ్చారు. పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరూ వాళ్ళ పుట్టుకతోనే ఆ తలాంతు కలిగిన వాళ్ళుగా నా మినిస్ట్రీలో వస్తున్న, అంటే ఈ యొక్క 15 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళందరిలో ఒక 20-30 మంది వరకు పాటలు పాడే తలాంతు కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు నా వెనకాల. అది నా ఆశను బట్టి దేవుడు నాకు అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్తుతి వస్త్రం ఎప్పుడైతే మా మీద పడిందో నిజంగానే బంధకాలు పటాపంచలు అయిపోతాయి. మేము దేవుని మందిరంలో ఆరాధిస్తూ ఉంటే మాకు ఇంకేమీ జ్ఞాపకం రాదు, మాకు ఏ ధ్యాస ఉండదు. నిజంగానే మేము విడిపించబడిన వాళ్ళం. మేమేమి కూడా ఎవరి క్రింద మేము బానిసలుగా లేమనే ఫీలింగ్ వస్తుంది మాకు. ఆ యొక్క స్తుతి వస్త్రము యొక్క భాగ్యం ఏంటో తెలిసిన వాళ్ళకి ఈ ఫీలింగ్స్ అన్నీ మీకు కూడా తెలుస్తాయి. ఈ విధంగా యెహోషాపాతు అనేటువంటి ఒక రాజు, అతని మీదకి 3 రాజులు ఒక్కసారే దండెత్తి యుద్ధానికి వస్తున్నారని తెలిసినప్పుడు చాలా భయపడిపోతాడు. ఇప్పుడు రాజు వరకు ఎందుకు, మన జీవితంలో ఉన్న సమస్యలను బట్టి, బాధలను బట్టి, బిడ్డల ద్వారా వచ్చినటువంటి అనేక రకాలైన సమస్యలను బట్టి, ఇంట్లో ఉన్నటువంటి వ్యసనపరుడైన ఒక్క వ్యక్తి ఉంటే ఇల్లంతా అయినటువంటి నరకాన్ని బట్టి, అప్పులను బట్టి, వ్యాధిని బట్టి, ఒక కుమార్తె చేసినటువంటి అవమానపు పనిని బట్టి కురింగిపోతున్న స్థితిలో ఉన్నటువంటి వారు ఎందరో ఉన్నారు ఈరోజు. అమ్మ, మీరందరూ కూడా స్తుతించండి దేవుణ్ణి, కేవలము స్తుతించండి. కొన్ని సందర్భాల్లో మాటలు పలికి ప్రార్థన చేయడం మన వల్ల కానప్పుడు కేవలము స్తుతి స్తోత్రము చెప్పి నీకు వచ్చిన పాటలన్నీ పాడేసుకొని కూర్చొని దేవుని సన్నిధిలో ఆయన స్తుతించే పాటలన్నీ పాడుకోండి. హృదయము తెరచి, నోరు తెరచి దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ఉంటే గొప్ప కార్యాలు ఆయన చేస్తారు. యెహోషాపాతు అదే చేశాడు. అయ్యా, నేనేం చేయాలి, నాకేం చేయాలో తోచట్లేదు, దిక్కు తోచని పరిస్థితుల్లో నేను ఉన్నానని యెహోవా మందిరంలో ఎప్పుడైతే ఆ చిన్న ప్రార్థన చేశాడో దేవుడు ప్రవక్తను పంపిస్తున్నాడు. అక్కడికి ఒక ఆలోచన చెప్తున్నాడు దేవుడు. ఏమనంటే, నువ్వు రేపటి దినాన యుద్ధానికి వెళ్ళేటప్పుడు 3 రాజులు అవని, 30 రాజులు అవని, ఏమీ భయపడకు. నువ్వు ఏం చేస్తావంటే, యుద్ధ వీరుల కంటే ముందుగా పాటలు పాడేటువంటి గాయకులను ఏర్పాటు చేసుకోవయ్యా. వారు పాటలు పాడుతూ ముందుకు వెళుతూ ఉంటే నేను కార్యం చేస్తానన్నారు దేవుడు. ఎంత గొప్ప విషయం అండి. యుద్ధానికి వెళ్ళేవాళ్ళు మొదట వరుసలో నిలవబడేవాళ్ళు వీరులు ఉంటారండి, వాళ్ళు శూరులు ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, వాళ్ళందరూ కత్తులు పట్టుకొని, కటారులు పట్టుకొని నిలబడాల్సిన అవసరం లేదు. మొదటి లైన్లో మంచి వస్త్రాలు, సిద్ధపరచబడినటువంటి ఒక కాయర్ వాళ్ళు వేసుకునేటువంటి వస్త్రాలు వాళ్ళు అలంకరించుకొని, వాళ్ళందరూ సింగర్స్ అందరూ ముందు లైన్లో నిలవబడి పాటలు పాడుకుంటూ వెళ్ళాలి అని చెప్పాడు ఆయన. చూడండి, ఇది మీకు 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము మీకు 20వ వచనం నుంచి దొరుకుతుంది. నేను 22 వచనం చదువుతున్నాను. నేను 21 నుంచి చదువుతాను చూడండి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచిరి. వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు, చూడండి, పరిశుద్ధాలంకారములు ధరించుకొని
వాళ్ళు సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను షేయీరు మన్య వాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులు మోయాబీయులు సేయురు మన్యపు వాసులు బొత్తిగా చంపి నిర్మూలనము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. ఈ విధంగా వాళ్ళందరూ వచ్చి పొంచి ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించడం ఎప్పుడైతే మొదలు పెట్టారో వీళ్ళందరూ గాయకులందరూ ప్రత్యేకించబడినటువంటి డ్రెస్సింగ్ వేసుకొని వారు స్తుతించుట పాటలు పాడుట మొదలు పెట్టగానే శత్రువు మీదకి దేవుడి ఏర్పాటు చేసినటువంటి మాటుగాండ్రు వెళ్ళి పడ్డారంట. హల్లెలూయా. అక్కడంతా యుద్ధము దేవుడే చేయించాడు. శత్రువు మీదకి మాటుగాండ్రు వెళ్ళి పడాలి అని అంటే ఏం జరగాలంటే నువ్వు నోటుతో స్తుతించాలి. హల్లెలూయా. అనేకమైన ఎవిడెన్సెస్ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. చాలా చోట్ల వాళ్ళు స్తుతిస్తూ ఉండగా భూమి కంపించిందని, వారు స్తుతిస్తూ ఉండగా గోడలు కూలిపోయినాయని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మన ధ్యాన అంశంగా స్తుతి వస్త్రం కావాలా? ఈ క్రిస్మస్ దినాలలో నీ మీదకి స్తుతి వస్త్రం రావాలని నీవు ఆశపడుతున్నావా? నీవు కొనుక్కునే వెలగల విలువైన వస్త్రముల కంటే ప్రశస్తమైన వస్త్రము ఈ స్తుతి వస్త్రం. కాబట్టి ఈరోజు అడగండి, నాయనా ఈ పండుగ సందర్భంగా నాకు బహుమానం ఇవ్వవా, నీ స్తుతి వస్త్రం నా మీద కప్పవా అని అడగాలి మీరు. ఆ స్తుతి వస్త్రం నీ మీదకి రాగానే అది ఉల్లాసంగా మారిపోతుంది. నువ్వు గెంతులు వేస్తావు, ఆరాధిస్తావు, దేవుని యొక్క సన్నిధిలో నాట్యమాడతావు, దేవుని సన్నిధిని నీవు అనుభవిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి కష్ట నష్టాలు బరువు భారాలు పటాపంచలు అయిపోతాయి. అట్టి కృప దేవుడు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఈ స్తుతి వస్త్రాన్ని దేవుడు ఇస్తాను, అందుకే వచ్చానన్నారు ఆయన. నేను అందుకే వచ్చానన్నారు. ఆ స్తుతి వస్త్రం చేత నువ్వు కప్పబడాలని, దేవుని కార్యాలు బలంగా మీరు చూడాలని ఆశపడుతున్నాను. చూడండి, ఒక వచనం చూపించి ముగిస్తాను నేను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 వచనం చూడండి, నేను చదువుతున్నాను. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ వారు తమ వాదముల యందు వ్యర్థులయ్యిరి. కొంతమంది దేవుణ్ణి ఎరిగి కూడా స్తుతించడానికి నోరు తెరవరు, అసలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. ఎందుకు వచ్చారో అర్థం కాదు దేవుని మందిరానికి. చప్పట్లు కొట్టడానికి సిగ్గుపడతారు, నోరు తెరిచి దేవుణ్ణి స్తుతించడానికి సిగ్గుపడతారు. మరి వారు తాము అంటే అవమానంగా ఉండేటువంటి విషయాలలో వాళ్ళు మేము చాలా గొప్ప పనులు చేశామని ఫీల్ అవుతారంట. దేవుణ్ణి స్తుతించాల్సిన విషయంలో అమ్మో ఇది అవమానకరమని ఫీల్ అవుతారంట. అటువంటి వాళ్ళ లిస్టులోనికి వెళ్ళారు వాళ్ళు. దేవుని స్తుతించడానికి నీకు అసలు అవమానం ఏంటి, సిగ్గేంటి? దేవుని మందిరావరణకు వచ్చి దేవుని ఆర్భటించి స్తుతించి చప్పట్లు కొట్టి దేవుని సన్నిధిలో మనము స్తుత్యాగం అర్పించాలి కదా. చనిపోయిన వాళ్ళు దేవుణ్ణి స్తుతించలేరు కదా. మన్ను నిన్ను సన్నుతించిన సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అని కీర్తనాకారుడు అంటున్నాడు. కాబట్టి స్తుతించుట మొదలు పెట్టండి. మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా అధికంగా స్తుతించండి, ప్రభువుని పొగడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరగడం మీరు చూస్తారు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వినుచున్న వారందరి మీదకి కూడా స్తుతి వస్త్రం రావడానికి సహాయం చేయమని నీ కృపలో బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం కొరకు వందనాలు. ఎవరు అనారోగ్యంగా ఉన్నారా, ఎవరు సమస్యల్లో ఉన్నారో, ఎవరు ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, బాధలు, సమస్యలు, బిడ్డలకు భవిష్యత్తు కొరకైనటువంటి ఆరాటంతో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అధికముగా స్తుతించుట ద్వారా వారు మేళ్లు పొందుకోవడానికి సహాయం చేయమని, స్తుతి స్తోత్రాలతో వారి నోరు నింపుకోవడానికి సహాయం చేయమని, నిన్ను ఆరాధించుట మొదలుపెట్టగానే జయం పొందుకోవడానికి సహాయం చేయమని, యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థనని సన్నిధికి చేర్చుకోమని, ఈ దిన దీవెనలతో నింపమని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.